ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నానంటే నేను ట్రైన్ నెంబర్ వచ్చేసి 17258. హే చింటూ బ్రో బాయ్. అసలైన వీడియో ముందుందండి, అసలైన జర్నీ వ్లాగ్. అక్కడ చూసారండి లాంచ్ వెళ్తుంది, అదేనండి చిన్న బోట్ అయితే వెళ్తుంది చూసారా, మోటార్ బోట్. పిల్లర్స్ అయితే డబుల్ లైన్ పిల్లర్స్ అయితే వేసారండి. బ్రిడ్జ్ మాత్రం లైన్ మాత్రం ట్రాక్ అయితే సింగిల్ లైన్ అయితే వేసారండి. ఈ ట్రైన్ కోసం అయితే మా ట్రైన్ వచ్చేసి 20 నిమిషాలు అయితే ఆగిపోయారండి. ట్రైన్ వచ్చేసండి అసలు తగ్గేది లేదండి బండి. వెనకాల వచ్చేసి సిల్చర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ వచ్చేసి తరువుకి వస్తుందండి. కాకినాడ వచ్చింది కదా ట్రైన్, అదే ట్రైన్ అనుకున్నారు, కర్కపూర్ స్పెషల్. ఇక్కడ క్రౌడ్ ఉన్నారు కదండి, ఏ ట్రైన్ కనుకుంటున్నారు ఈ క్రౌడ్ అంతా కూడా? సింహాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఒక్కసారి లొకేషన్ చూడండి, పైన ఆకాశంలో మబ్బులు, కింద అసలు నేల ఇంత ఎలా ఉందో అసలు చూసారు. మొత్తం లొకేషన్ అదిరిపోయిందండి నిజంగా అయితే. ట్రైన్ అయితే గన్నవరంలో రివర్స్ లోకి అయితే వచ్చిందండి మన ట్రైన్. సికింద్రాబాద్ విశాఖపట్నం రివర్స్ వందే భారత్. టైం చూసారండి 2:09 అయితే అయింది ఎర్లీ మార్నింగ్. మనం వచ్చేసి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే ఇన్ఫో తెలుగు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇందాక చెప్పాను కదా చాలా కష్టపడి అయితే వచ్చాను నేను ఈ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి. చాలా ఇబ్బంది పడితే అయితే వచ్చానండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ మీకు అంటుంది కదండి, బ్యాక్ స్టేషన్ బిల్డింగ్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నానంటే నేను ట్రైన్ నెంబర్ వచ్చేసి 17258 కాకినాడ పోర్ట్ విజయవాడ సూపర్ ఫాస్ట్ మెమో అండి. ఇది ఎక్స్ప్రెస్ టికెట్ ఎంత అనుకున్నారు? ఇప్పుడు నాకు టికెట్ వచ్చేసి తీసేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు టికెట్ వచ్చేసి నాకు ఎంత ఉంటుందంటే 90 రూపీస్ అయితే ఛార్జ్ అయిందండి. కాకినాడ టౌన్ నుండి విజయవాడ జంక్షన్కి 90 రూపీస్ అండి టికెట్. ఇదేంటబ్బా ఎక్స్ప్రెస్తో పాటు సమానంగా ఉంది సూపర్ ఫాస్ట్తో పాటు అని మీరైతే అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ మెమో అండి. సాగు కొడుతుంది బండి, అసలు స్పీడ్. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉందో చేద్దామని అయితే వచ్చానండి. చాలా మంది అయితే కామెంట్ చేశారండి, ఈ ట్రైన్ జర్నీ చేయండి అన్న అని చాలాసార్లు అయితే కామెంట్ చేశారు. వాళ్ళ కోసం అయితే నేను చాలా ఇబ్బంది పడితే వచ్చానండి నేను కాకినాడకి అయితేనే. ఏ ట్రైన్ జర్నీ చేసినా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చేస్తానే దాని గురించి ఫుల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది అయితే చెప్పడానికి అయితే ఉంటుందండి. అందుకనే నేనైతే చాలా కష్టపడి అయితే వచ్చానండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మీ దేవుడు అనేది అయితే కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ట్రైన్ జర్నీ వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే రికమెండ్ చేయబడుతుంది. వెల్కమ్ టు కాకినాడ టౌన్ స్టేషన్ బిల్డింగ్. చూసారండి లుక్ ఏమాత్రం ఉందో, కలర్ రంగురంగులతో మెరిసిపోతుంది మన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ బిల్డింగ్. స్టేషన్ లోనికి వెళ్ళి అయితే చూద్దామండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి టికెట్ సైన్ ఇస్తారండి, టికెట్ బుకింగ్ రిజర్వేషన్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి వెయిటింగ్ అయితే చేయడానికి అయితే సీట్స్ అయితే ఉంటాయండి. స్టేషన్ అయితే వర్కింగ్లో అయితే ఉందండి, కన్స్ట్రక్షన్. అదిగోండి ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. జనం అయితే బాగానే ఉన్నారు ఈ మెమో ట్రైన్కి. మెమో కాదు సూపర్ ఫాస్ట్ మెమో అండి. ఇంక ఇది అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 3:51 అయితే అయిందండి. మనకి ఇక్కడ ట్రైన్ వచ్చేసి 4:18 అండి, అదే 4:20 4:18 అయితే వస్తుందండి మన ట్రైన్ వచ్చేసి. ఇక్కడ 2 గంటలకు వచ్చినప్పుడు నిర్మలంగా అలా ఎవరు లేరు అలా బండికి. ఇప్పుడు చూడండి సార్ ఏగల్లాగా ఎలా ఉన్నారు మొత్తం. అంటే ఎంత పాపులారిటీ ఉందో చూడండి సార్, ఈ బండికి ఎంత డిమాండ్ ఉందో నిజంగా. టికెట్ వచ్చేసి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ టికెట్ అండి. 90 రూపీస్ అయితే పడ్డది నాకు ఇక్కడ నుండి విజయవాడకి. జనాలు చూసారండి అలా కలకల్లా ఆడిపోతున్నారు ఈ బండికి. అంటే ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఇంకా ఇది మెమో ట్రైన్కి కోచెస్ పనిచేస్తే చాలా యూస్ఫుల్ అండి ఇది బండి. అదిగోండి మన మెమో ట్రైన్ అయితే వచ్చేసింది. సరే జనం ఎలా ఉన్నారు అసలు బండికి. ట్రైన్ వచ్చిందో లేదో మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఖాళీ అయిపోయిందండి బాబు. చూసారా మొత్తం అలా ఎక్కించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఈ బండికి. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి. బండి అయితే ఆన్ టైమే బయలుదేరింది కరెక్ట్గా 4:20కి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వచ్చేసి అద్దరిపోద్దండి నిజంగా. అదిగోండి మేము అసలు పికప్ తగ్గేదిలే అంటుందండి బండి. పికప్ చూసారా ఏమని అందుకుంది అప్పుడే స్పీడ్ బండి. ఈ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతుందండి బాగానే. హే చింటూ బ్రో బాయ్.
అనుకున్న టైంకి అయితే బండి వచ్చేసింది. సామర్లకోట అవుటర్లు అయితే ఉంది. నిమిషం లేట్ అండి సామర్లకోటకి. బండి అయితే స్పీడ్ అయితే నిజంగా చాలా అదిరిపోయిందండి. జర్నీ వీడియో వచ్చేసరికి మీరు అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా హెడ్ఫోన్స్ అయితే పెట్టుకుని చూడండి. జర్నీ వచ్చేసి అదిరిపోతుందండి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. మన ట్రైన్ అయితే పక్క ఆన్ టైం అయితే వచ్చిందండి ఈ సామర్లకోట జంక్షన్కి. చూసారండి బండి పికప్ ఎలా ఉందో, అదిరిపోయింది. మొత్తం టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసండి ఈ సామర్లకోట జంక్షన్లో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఇంత పొద్దున్న ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ ఉండో అలా నేను ఊహించలేదండి. ఈ ట్రైన్కి ఎంతమంది వెళ్తారని అలా చూడండి ఎంతమంది ఉన్నారు అలా ఈ సామర్లకోట జంక్షన్ నుండి కూడా. ఈ సామర్లకోట జంక్షన్ నుండి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అలాగే తప్పనిసరి లైక్ అయితే వేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఉందండి ఇక్కడ మోస్ట్ సామర్లకోట జంక్షన్ మొత్తం ఖాళీగా ఉందండి. అప్పుడే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అసలైన వీడియో ముందుందండి అసలైన జర్నీ వ్లాగ్. ఎందుకంటే చాలా ట్రైన్స్ అయితే వాళ్ళు లేట్ వేస్తే వస్తున్నాయండి. మన ట్రైన్ అయితే ముందే వెళ్తుంది. ఎన్ని ట్రైన్స్ ఓటీ కొడతాయి చూద్దామండి. అసలు ఓటీ కొడతాదా లేదంటే అన్నిటికన్నా ముందు ఇదే వెళ్తుంది అన్నది అయితే చూద్దామండి కంపల్సరిగా. వెల్కమ్ టు మేడపాడు రైల్వే స్టేషన్. మన బండి అయితే అలా మామూలు కొట్టట్లేదండి స్పీడ్ పికప్లో ఏంటి. ఈ మేడపాడు రైల్వే స్టేషన్ ఎంతమంది ఎక్కుతారో చూద్దామండి. ఇది ఒక హాల్ స్టేషన్ కాదండి, ఇది ఒక రైల్వే స్టేషన్ అండి. టైంలో ఉన్న సరే 4:49 అయితే అయిందండి. 5 minutes అయితే లేట్గా వచ్చిందండి ఈ మేడపాడు రైల్వే స్టేషన్కి. మన ట్రైన్ వచ్చేసి మేడపాడు రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ మేడపాడు రైల్వే స్టేషన్ కోడ్ ఇంకా మీకు చెప్పలేదు కదండి. ఈ మేడపాడు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MPU. ఇక్కడ LHB ట్రైన్స్ అన్నీ కూడా పక్క 130 వెళ్తాయండి. ఇక్కడ మనం లాస్ట్ టైం కాకినాడ LTT ఎక్కేది చూడండి, పక్క 130 అండి. అక్కడ సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు బికావోలు. మన ట్రైన్ వచ్చేసి బికావోలు అయితే వచ్చేసిందండి. ఈ బికావోలు రైల్వే స్టేషన్ కూడా చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారండి. ఈ బికావోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BBL. ఈ రైల్వే స్టేషన్లో ఏమైనా ఓవర్టేక్ ఇచ్చే అవకాశం ఉంటుందో లేదంటే నెక్స్ట్ ఇంకెక్కడైనా ఇస్తారన్నది అయితే చూద్దామండి. అయినా ట్రైన్స్ వస్తున్నాయో లేదో ఇలాగ అప్డేట్ అయితే చూద్దాం మనం. ఈ బికావోలు రైల్వే స్టేషన్ ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ వచ్చేసి అనపర్తి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు అనపర్తి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. ఏదో ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇచ్చారండి అటు సైడ్ మెయిన్ లైన్లోనే, అదేనండి అప్ లైన్లోనే విశాఖపట్నం సైడ్. ఏదో ట్రైన్ అయితే అని అనుకున్నాం కదండి. బ్యాక్ 9తో గూడ్స్ ట్రైన్ అయితే వస్తుందండి, BCN గూడ్స్. వెల్కమ్ టు ద్వారపూడి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DWP. మన ట్రైన్ వచ్చేసండి ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి. ఆ మధ్యలో గూడ్స్ అయితే అడ్డంగా ఉందని మనకు కూడా. ఆ సైడ్ వచ్చేసి హౌరా మెయిల్ అయితే వస్తుంది. 1840 ట్రైన్ నెంబర్ వచ్చేసింది. ఆ ట్రైన్ మీకు ఎలాగైనా చూపించాలని అనుకున్నాను. పక్క 130 అయితే స్టిక్ చేస్తుందండి ద్వారపూడి రైల్వే స్టేషన్. హౌరా మెయిల్ వచ్చేసి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి ద్వారపూడి రైల్వే స్టేషన్ అండి. బాయ్ బాయ్ ద్వారపూడి రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసండి కడియం కరువు అయితే తిరుగుతుందండి. బ్యూటిఫుల్ కడియం కరువు. అదిగోండి పక్కన ట్రైన్ వస్తుంది చూసారా, బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకోమోటివ్తో. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? లింగంపల్లి కాకినాడ టౌన్ కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. వెల్కమ్ టు రాజమండ్రి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RJY. పక్కనే బ్యూటిఫుల్ అరకును వేపూర్ వస్తుంది కదండి. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? అది షాలిమార్ వాస్కోడ గామా అమరావతి ఎక్స్ప్రెస్. రైట్ సైడ్ ఉంటూ ఉన్నాయి ఇదే ట్రైన్ అనుకుంటున్నారు. తిరుచిరాపల్లి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ గోదావరి. ఈ గోదావరి రైల్వే స్టేషన్ దాటగానే వెంటనే పక్కన ఉంటుందండి గోదావరి.
దగ్గరగా దీనికి. వెల్కమ్ టు గోదావరి. మన ట్రైన్ అయితే గోదావరి అయితే ఎక్కేసిందండి. అక్కడ చూసారండి లాంచ్ వెళ్తుంది, అదేనండి చిన్న బోట్ అయితే వెళ్తుంది చూసారా, మోటార్ బోట్. పిల్లర్స్ అయితే డబుల్ లైన్ పిల్లర్స్ అయితే వేసారండి. బ్రిడ్జ్ మాత్రం లైన్ మాత్రం ట్రాక్ అయితే సింగిల్ లైన్ అయితే వేసారండి. కనిపిస్తుంది అటు సైడ్ వెల్కమ్ రోడ్ బ్రిడ్జ్ సవరా, కనిపిస్తుందండి ఆ సవరా వెల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఆ సవరా. ఎంత ఏమైనా కానండి ఏమడికి ఆ మాట చెప్పుకోవాలి, గోదావరం చూసేవాడికి ఆ ఫీలింగే వేరుగా ఉంటుందండి. నిజంగా గోదావరిలో అయితే బాగా తెలుసండి ఆ ఫీలింగ్ గురించి. మన ట్రైన్ వచ్చేసండి కొవ్వూరు రైల్వే స్టేషన్ అవుటర్లో ఉందండి. ఇంకో విషయం వచ్చేసండి ఇక్కడ ఏంటంటే ఈ కొవ్వూరికి భద్రాచలం నుంచి ఒక కొత్త సరికొత్త ట్రాక్ అయితే వేయాలని ప్రపోజల్ అయితే ఉందండి. అవి కూడా కన్స్ట్రక్షన్ జరిగినట్లయితే కనుక మనకు చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి భద్రాచలం నుండి రాజమండ్రి రావడానికి. చూసారు మొత్తం బెడ్ రష్ ఎలా ఉందో చూసారు. అసలు ఆటోమొబైల్ క్యారియర్ ఎన్ఎంజీ గూడ్స్ ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. తిరుపతి విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కోసం అయితే మా ట్రైన్ వచ్చేసి 20 నిమిషాలు అయితే ఆగిపోయారండి. 22596 విజయవాడ వ్యాపూర్ లోకమోటివ్ అయితే వస్తుంది మన శేషాద్రి ఎక్స్ప్రెస్. ఎస్ఎంవిటి బెంగళూరు కాకినాడ టౌన్ శేషాద్రి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి NDD. టోటల్ ఈ నిడదవోలు జంక్షన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి అండి టోటల్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్. 2 ప్లాట్ఫామ్స్ అదేనండి 4th, 5th ప్లాట్ఫామ్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే ఉన్నాయండి. అలాగే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ప్రకారం అయితే ఈ నిడదవోలు రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. ట్రైన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. చూసారు కదండి వర్క్స్ చాలా గట్టిగా అయితే చేస్తున్నారు ఈ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. చాలా డెవలప్మెంట్ అయితే బాగా చేస్తారండి. ఎందుకంటే ఒకేసారి పెడతారు పెట్టుబడి అంతా కూడా. ప్లాట్ఫామ్ ఇదివరకు అంత ఉండదు కదండి, ఓల్డ్ ఉంది మీకు అంది కదా, అక్కడ దాకా ఎక్స్టెండ్ చేశారు. బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకమోటివ్తో వెళ్తుంది కదండి. అదే ట్రైన్ అనుకుంటున్నారు 19464 KSR బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TDD. ట్రైన్ వచ్చేసండి అసలు తగ్గేది లేకుందండి. బండి వెనకాల వచ్చేసి సిల్చర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ వచ్చేసి తరువుకు వస్తుందండి ఈ మెమూ ట్రైన్. నాకు తెలిసి ఇక్కడ ఓవర్టేక్ ఇస్తారేమో అని అనుకున్నాను, కాకపోతే ఇక్కడ అలా ఓవర్టేక్ కూడా ఇవ్వట్లేదండి. మన మెమూకి అయితే సిగ్నల్ ఇచ్చేయారు. మొత్తానికి మన ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయిందండి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఇస్తారో లేదంటే ఇది వెళ్ళిపోద్దేమో మోస్ట్లీ నెక్స్ట్ స్టాప్ దాకా కూడా చూద్దామండి. అలా పక్కనే చూసుకుంటూ వెళ్ళిపోయింది కదండి. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, ఎస్ఎంవిటి బెంగళూరు అగర్తల హంసఫర్ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ అయితే 10 hours ప్లస్ లేట్ రన్నింగ్ అండి. అదైతే పక్కన చూసుకుంటూ వెళ్ళిపోయింది కదా, నాకైతే మర్చిపోయిందండి ఈ ట్రైన్ అబ్బాను ఆలోచిస్తున్నాను. అందుకని దాని రేక్ చూసిన తర్వాత ఐడియా వచ్చిందండి నాకు. అందుకే ఎస్ఎంవిటి బెంగళూరు అగర్తల హంసఫర్ అని. అక్కడ ఒక డీజిల్ ఇంజిన్ చూసారండి. వెల్కమ్ టు చేబ్రోలు. బ్యూటిఫుల్ వ్యాగ్పైతో బార్బీ వ్యాగ్పైతో ట్రైన్స్ అలాగే స్లీపర్స్ అయితే ఉన్నాయండి లోడ్ చేసి. మన ట్రైన్ వచ్చేసండి భీమాడోల్ నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. భీమాడోల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BMD. అదిగోండి బ్యూటిఫుల్ వ్యాపూర్లో కూడా అయితే వస్తుందండి ఫ్లాట్ 110 kmph రత్నాజల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రత్నాజల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ భీమాడోలు.
ఫ్లాట్ 110 kmph అయితే పుట్టకుండా పోయాడండి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బొకారో ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి మన రైట్ సైడ్ 13352 అండి దాని ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఫ్లాట్ 130లో అయితే వెళ్తుందండి బొకారో ఎక్స్ప్రెస్. 07027 సికింద్రాబాద్ బ్రహ్మపూర్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ అండి ఇది. మన ట్రైన్ అయితే ప్రజెంట్ గంట లేట్గా అయితే వచ్చిందండి ఏలూరు. ఇంత లేట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వెల్కమ్ టు ఏలూరు స్టేషన్ కూడా వచ్చేసి ఈ అదిగోండి కాకినాడ నుంచి వచ్చింది కదా ట్రైన్. అదే ట్రైన్ అనుకున్నారు కర్కపూర్ స్పెషల్. ముందే కొద్దిగా రష్ పెరుగుతుంది తప్పండి దిగువలు ఎవరు కనిపించట్లేదండి. ఎవరో ఒకరు ఎక్కుతూనే ఉన్నారు ఈ బండిలో. దిగువలు తక్కువండి ఎక్కడో ఎక్కువ అండి. చూడండి రష్ ఎంత ఉన్నారు. జనాలు కూడా భయపడిపోతున్నారు. అసలు ఖాళీ లేదండి బాబు. నుంచినే ఉన్నాను ఏకంగా రాజమండ్రి తర్వాత. మొత్తానికి అయితే దీని తర్వాత స్టేషన్ పక్కన 6 kilometers దాకా వచ్చిందండి అది. ఆ బండి వచ్చేసి సిల్చర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి తర్వాత స్టేషన్లో ఉందండి. ఇక్కడ ఓవర్టేక్ ఇస్తారేమో అనుకున్నాను ఏలూరులోనే, కానీ ఓవర్టేక్ కూడా ఇంక ఇవ్వలేదండి. ఎందుకంటే ఇంకా మేము అయితే ఇంక తగ్గేదిలే అండి. బండి అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. బండి ఓవర్టేక్ ఇస్తాను అనుకున్నాను, కానీ ఇక్కడైతే ఇంక ఇచ్చేలా లేదు ఓవర్టేక్. ఇంకా చూద్దామండి ఇంక వెళ్ళే లోపల ఇస్తాడా లేదంటే ఇంకెలాగే లాక్కెళ్ళిపోతాడా ఏ ఓవర్టేక్ లేకుండా చూద్దామండి. వెల్కమ్ టు పవర్పేట్. ఈ ఏలూరు రైల్వే స్టేషన్కి సపోర్ట్ స్టేషన్ అండి ఇది పవర్పేట అన్నది. ఇక్కడ క్రౌడ్ ఉన్నారు కదండి. ఏ ట్రైన్ అనుకుంటున్నారు ఈ క్రౌడ్ అంతా కూడా? సింహాద్రి ఎక్స్ప్రెస్ అండి. గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ కోసం అయితే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి. మన ట్రైన్ వచ్చేసి నూజివీడు అయితే వచ్చేసిందండి. మన ట్రైన్ అనగా చెప్పాం కదండి ఇందాక సిల్చర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ అంటే అలాగే దాంతోపాటు పద్నాలుగు ఎక్స్ప్రెస్ కూడా 2 తొరుగుకుంటూ వచ్చేస్తున్నాయి. మోస్ట్లీ మన ట్రైన్కి ఎక్కడ చెప్పచ్చేమోనండి ఓవర్టేక్. చూద్దామండి ఎక్కడ వస్తారా లేదంటే డైరెక్ట్ లాక్కెళ్ళిపోతారా లేదంటే చూడమండి. చూడండి ఇక్కడ జనం చాలామంది ఉన్నారు చూసారంటే. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? చెప్పాను కదండి ఇందాక సింహాద్రి ఎక్స్ప్రెస్ రన్నింగ్ అయితే ఆ మాత్రం ఉంటుందండి. మరి ఆ బండికి డిమాండ్. కోయంబత్తూర్ ధాన్బాద్ స్పెషల్. బ్యూటిఫుల్ లాలగూడ వ్యాక్సిన్ వెళ్తుంది కదండి ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది సిల్చర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ అయితే ఇక్కడైతే ఓవర్టేక్ చేసిందండి మొత్తానికండి. ఈ ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్ నుండి ఇక్కడ దాకా అయితే అసలు దారి ఇవ్వలేదండి మన ట్రైన్ అసలు. ఈ ట్రైన్కి ఫ్లాట్ 130 ట్రైన్ చేస్తే 110లో వచ్చినట్టు ఉందండి మన వెనకాల. మోస్ట్లీ ఈ ఏలూరులో కూడా స్టాప్ లేదండి. నాన్ స్టాప్ ఉంది ఈ ట్రైన్ రాజమండ్రి నుండి విజయవాడ దాకా కూడా. మొత్తానికి అయితే ఇక్కడైతే ఫ్లాట్ 110 kmph అయితే ఓవర్టేక్ చేస్తుందండి మన ట్రైన్ని. ఒక్కసారి లొకేషన్ చూడండి. పైన ఆకాశంలో మబ్బులు, కింద అసలు నేల ఇంత ఎలా ఉందో అసలు చూసారు. మొత్తం లొకేషన్ అదిరిపోయిందండి నిజంగా అయితే. వెల్కమ్ టు గన్నవరం. ట్రైన్ అయితే గన్నవరంలో రివర్స్ రూట్లోకి అయితే వచ్చిందండి మన ట్రైన్. ఇక్కడ వచ్చేసి ఫలక్నామా అయితే ఓవర్టేక్ చేస్తుంది మన ట్రైన్ మోస్ట్లీ. ఎందుకంటే పక్కన పెద్దవాళ్ళు కూడా రైల్వే స్టేషన్లో అయితే వచ్చేసిందండి అది ఆల్రెడీ. అక్కడికి జస్ట్ 6 or 9 అనుకుంటాను kilometers. పైగా మన రివర్స్ లూప్ కదండి. ఇక్కడ వచ్చేసి ఓవర్టేకింగ్ అయితే వచ్చింది. గన్నవరంలో మన ట్రైన్ వచ్చేసి రివర్స్ లూప్ వెళ్ళింది కదండి. అక్కడ ఓవర్టేక్ ఇస్తాడేమో అని నేనైతే అనుకున్నానండి. అక్కడ కూడా ఓవర్టేక్ ఇవ్వలేదండి మన ట్రైన్కి అయితే.
మా వెనకాల 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి ఫల్క్నామా ఎక్స్ప్రెస్ కూడా. వెనకాల తరుముకుండా వస్తుందండి అది. షాఫ్రాన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ విశాఖపట్నం రివర్స్ వందే భారత్. వీటిగా మినీ వందే భారత్. ఫ్రెండ్స్ వెళ్తుంది చూడండి. ఏ ట్రైన్ కొంటున్నారు? గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ అదేనండి. ఆ ట్రైన్కి పల్నాడు ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉందండి. 22342 బ్యూటిఫుల్ BZ4 అయితే షంటింగ్ వస్తుందండి. ఏ ట్రైన్ కో మరి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి BZA. ఈ ట్రైన్ అయితే నిజంగా స్పీడ్ లో అయితే మెమో ట్రైన్స్ లో దీన్ని కొట్టిందే లేదండి నిజంగా. ఎందుకంటే ఇది ఫలక్నామా ఎక్స్ప్రెస్ కూడా దారి ఇవ్వకుండా దానికన్నా ముందు వచ్చిందంటే అర్థం చేసుకోండి. దీన్ని కొట్టిన మెమో అయితే ఇంకోటి ఉండదండి నిజంగా. అది వచ్చేసి లేట్ రన్నింగ్ అండి. 5 hours లేట్ అయితే వస్తుందండి ఫలక్నామా ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితేనండి అట్ ది టైం ఆన్ టైం అయితే వచ్చిందండి కరెక్ట్ గా 9:40కి. ఇంక ఈ జర్నీ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తానండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వ్లాగ్స్.